అరటికాయ పచ్చి శనగపప్పు కర్రీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ, నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ. అరటికాయ తొక్క తీసిన తర్వాత పసుపు నీళ్ళల్లో వేస్తే మన చేతులకు కూడా జిగట అనేది అంటుకోదండి. పసుపు నీళ్ళల్లో అరటికాయ చెక్కు తీసి ముక్కలు కోసి వేయాలి. అరటికాయ ఈ తొక్కను ఇలా తీసుకోవాలి. మరీ ఎక్కువ డీప్గా తొక్క తీయకూడదండి, కొంచెం పీస్ ఉండాలి. పీచు ఉంటే బాగుంటుంది, హెల్త్కి మంచిది. అంటే డైజెషన్ అప్పుడు వాటికి బాగుంటుంది, పీచు పదార్థం ఉంటుంది కాబట్టి. ఇవి చిన్న ముక్కలు కోసి ఆ పసుపు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి, టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి, అరటికాయ ముక్కలు ఇంకో కట్ చేసినవి పసుపులో వేసామండి. ఇప్పుడు కళాయిలో నూనె పోసుకొని ఈ ఉల్లిపాయలు వేయించాలి. ఇందులో ఇంకా పోపు అది పెట్టరు. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఉల్లిపాయలు వేగాయండి. ఈ టైంలో టమాటా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఉప్పు వేస్తే టమాటా త్వరగా మగ్గుతుందండి. కాసేపు మూత పెట్టేసి మగ్గే వరకు చూద్దాం టమాటా ఎంతవరకు మగ్గిందో. దగ్గరికి అయిపోయిందండి. ఈ టైంలో కారం వేసుకోవాలి. కొంచెం కారం వేగితే బాగుంటుంది, ఎక్కువగా కాదు, కొద్దిగా. ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలండి. తర్వాత అరటికాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనిచ్చాక అప్పుడు వాటర్ వేయాలి. కాసేపు ఒక ఫ్యూ మినిట్స్ మూత పెట్టేసి ఉంచితే ముక్కలకి కొంచెం కారం పడుతుంది. అప్పుడు వాటర్ వేయాలి. చూద్దాం ముక్కలు ఎలా ఉన్నాయో. ఈ టైంలో వాటర్ వేసుకోవాలండి.
నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను చిన్న గ్లాస్తో. ఫస్ట్ పెద్ద ఫ్లేమ్లో కొంచెం మరి ఉడికించి అప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మరగనిద్దాం. కర్రీ ఎంతవరకు అయిందో చూద్దామండి. అయిపోయిందండి. ఇంకా కొంచెం దగ్గరికి కావాలన్నా చేసుకోవచ్చు. ఈ కర్రీ రోటీతో కానీ రైస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.